ఎస్ దాసరి శ్రీనాన్న ఉన్నాడు మనతోటి, ఉద్యమకారుడు. కేసీఆర్ 2001 నుంచి ఏదైతే టీఆర్ఎస్ పార్టీ, అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీని స్థాపించినప్పటి నుంచి వెన్నంటి ఉన్నాడు. శ్రీనాన్నని కూడా ఒకసారి మందలించి చూద్దాం. అసలు ముందు రోజే ఈ హడావుడి ఎందుకు, అసలు ముందు రోజే వచ్చిపోవడం ఏంది, ఇదంతా కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రీనాన్న. నమస్తే. ఎట్లున్నారు అన్న? బాగున్నావా? ఏందన్నా ఏం జరుగుతుంది అసలు? ఈ కంచెలు ఏంది, ఇదంతా ఏంది? కంచెలు తీసేసిన మన కాంగ్రెస్, ఇదంతా ఏంది? ఎలా అనిపిస్తుంది మీకు? ఈయనకు మన రేవంత్ రెడ్డి అంటే ఆయనకు భయం అవుతుంది. ఎందుకు భయం? ఎందుకు భయం అవుతుంది అంటే ఆయన అంతా ఇప్పుడు ఏమంటాడు, అది కాగితం పూలి కట్అవుట్ కడితే అది గాలికి ఏడబడిపోతుంది అని ఎట్లా భయపడతామో ఒక సీఎం భయపడుతున్నాడా? ముఖ్యం అది గాలి సీఎం కదా, అది పేపర్ సీఎం కదా. ఇప్పుడు కోమటిరెడ్డి ఎప్పుడు గుంస్తాడో తెలియదు, ఉత్తమ్ కుమార్ ఎప్పుడు గుంస్తాడో తెలియదు, ఎవరు ఎప్పుడు కాలు వాటి కూస్తారో తెలియదు. ఇంట్లో కేసీఆర్ దగ్గరకు పోయి ఏమన్నా సపోర్ట్ అడుగుతారేమో, ఈయన సపోర్ట్ ఇవ్వగల, నన్ను కూలగొట్టగల అని ముందే మమ్మల్ని కూలదోస్తామని చూస్తున్నాడు. ఖబర్దార్, కూలగొడితే అది చేస్తాం ఇది చేస్తాం. ఎవడన్నాడు? మిమ్మల్ని ఎందుకు కూలగొడతాం? ప్రజలు వేసిర్రు, ప్రజలు మీకు అధికారం ఇచ్చిర్రు. మేము ఆల్రెడీ 10 ఏళ్ళు అనుభవించినాం కదా, మేము అధికారంలో ఉన్నాం కదా. లేకుంటే మీరు అంత అధికారం ఉన్నా సెకండ్ ఎందుకు ముందు రోజే వీడికి రావాల్సిన పరిస్థితి? వీడికి ఎందుకు వచ్చిన అంటే, ఈయన రేపు వచ్చి ముఖ్యమంత్రి ఇది చేస్తాడట కదా. ఇక ఆయన వస్తే అమరవీరులు అంతా దుఃఖిస్తారు, వాళ్ళు బాధపడతారు, వాళ్ళ జీవాలు ఆత్మలన్నీ శోభిస్తాయి అని చెప్పి వాళ్ళకి అమరులకు మేమే ముందు వచ్చి మేము మొక్కితే వాళ్ళకి సంతోషం అవుతుంది, వాళ్ళ ఆత్మలు ఆనందిస్తాయి. ఆ దరిద్రుడు రాకముందే ఆ ఉద్యమకారులు వచ్చి చేస్తే వాళ్ళు సంతోషిస్తారు. రాష్ట్రం కోసం అన్ని అర్పించిన వాళ్ళు, త్యాగాలు చేసిన వాళ్ళు, తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు వచ్చి మమ్మల్ని యాద్ చేసిర్రు అని వాళ్ళ ఆత్మలు సంతోషిస్తాయి. కాబట్టి ఒకవేళ వాళ్ళు వచ్చినా కూడా మేము వాళ్ళకి చెప్దాం, అమరుల ఆత్మలకు చెప్పడానికి మీరు ఏం బాధపడకూడదు, మేము ముందుగా వచ్చినాం. మళ్ళీ ఆయన పోయినాక కూడా ఆవు పంచకం తెస్తాం, సల్తాం, ఆ దరిద్రం అంతా తుడుస్తాం, కడుగుతాం. రేపు రేవంత్ రెడ్డి వచ్చిపోయినాక ఆవు పంచకంతో ఇదంతా శుద్ధి చేస్తాం ఈ పరిసరాలు. ఎందుకంటే తెలంగాణ మీద అక్కసుతోని కుళ్ళుతోని విషం జిమ్మిన చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి అంటోళ్ళ తొత్తు అయిన ఈయనే ఆ పార్టీలో ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన ఈ దరిద్రపు ముఖ్యమంత్రిని వచ్చినందుకు మీరు బాధపడొద్దని ఇదంతా ప్రక్షాళన చేస్తాం. ఎందుకంటే ఇదంతా అపవిత్రం అవుతుందని భావించి మీరు ప్రక్షాళన చేస్తాం. అనుభవజ్ఞులు, మీరు చాలా అనుభవం ఉన్న వాళ్ళు ఉద్యమంలో. ఏ రోజు కూడా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ఉద్యమం చేయలేదా? ఆయన చెప్పమని రేడ ఉద్యమం చేసిండు అంతేనా? మరి ఆ రోజు చంద్రబాబు కాళ్ళు ఒత్తుకుంటున్నావు, చేతులు ఒత్తుకుంటున్నావు, నాకు అది కావాలన్నా ఇది కావాలన్నా అని ఉన్నాడు. మేము గెలిచినాం అనగానే ఏం చేసిండు, చంద్రబాబు దగ్గర పోయి ఎట్లా కూలగొట్టాలని ప్లాన్లో ఆడున్నాడు, శిశరికం చేసిండు. ఆయన ఇచ్చిన దొంగ సొమ్ము తెచ్చి ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్ట చూసినాడు. ఇక అటువంటి దరిద్రపు మనిషి ముఖ్యమంత్రి అవడు. తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం, తెలంగాణ రాష్ట్ర దురదృష్టం. కాంగ్రెస్ వల్ల తెలివితక్కువతనం వల్ల అటువంటి మనిషి ముఖ్యమంత్రి అయ్యాడు. అదేవిధంగా ఈ చిహ్నం మారుతాడు ఎట్లా చూస్తారా? ఇప్పుడు నేను మొన్నటిదాకా మార్పు కావాలంటే నేనే కాదు, ప్రజలు కూడా అనుకోరు. మార్పు రావాలి అంటే ఏదైనా మార్పు తెస్తాడేమో, ఇంకేమైనా బంగారం మంచి పెడతాడేమో, ఇంకా కాళేశ్వరం లాంటి ఇంకా 4 కడతాడేమో, ఈ ఇళ్లకే నల్లలు బంద్ చేయకుండా తెస్తాడేమో, ఇట్లా అనుకురాలు. ఈయన తెచ్చే మార్పు ఏందని ఇప్పుడు మాకు అర్థమవుతుంది ఏంటంటే, కేసీఆర్ పెట్టినవి తీసి వేరేది పెడతాడు, అదే మార్పు. అందులో ఏముందని అర్థం తెలియదు. ఇప్పుడు కాకతీయ తోరణం కావచ్చు, చార్మినార్ కావచ్చు, ఇవన్నీ కూడా రాచరిక పోకడాలంటున్నాడు. రాచరిక పోకడాలంటే నీకు మంచి ఉదాహరణ చెప్తా. త్రేతాయుగంలో ఎవరు దేవుడు? అవతార పురుషుడు శ్రీరామచంద్రమూర్తి. ఆయన కూడా రాజే. ఆయన రాచరికం అని చెప్పి ఆయన పూజ చేస్తలేమా? ఆయన పూజ చేయమా? కృష్ణుడు ఎవరు? రాజవంశమే, రాజకీయ సంబంధకుడు. వాళ్ళ మేనమామ కంసుడు రాజే. పిచ్చోడా, ఎప్పుడైనా మనం బాధ పెట్టిన నవాబులు ఉన్నారు, నవాబులు అంతా బాధ పెట్టలే కానీ రజాకారులు అవి అని మనం బాధ పెట్టిరు. చరిత్రలో ఎంతో మంది రాజులు మన మీద దౌర్జన్యాలు కూడా చేసి ఉండొచ్చు. మరి రాముణ్ణి, మన దేవుని కష్టపెట్టి మన సీతమ్మ వారిని ఎత్తుకపోయిన రావణుని ఎందుకు రాస్తావు రా భయ్? రావణుని పేరు రాయకిగా రామాయణంలో, శ్రీలంక పేరు రాయకు, మళ్ళీ శ్రీలంక రావణుడు ఎందుకు చెప్పినావు? ఆడు ఎంత దౌర్భాగ్యుడైతే, కథ ప్రతి నాయకుడు ఎంత దౌర్భాగ్యుడైతే నాయకుడికి అంత గొప్ప పేరు వస్తుంది. వీళ్ళని ఎదుర్కొన్న ఒకవేళ వాళ్ళు పిండి ట్యాక్స్ వసూలు చేసిర్రు కాకతీయులు, అదే అంటున్నావు, అది తట్టుకున్న తెలంగాణ అని చెప్పడానికైనా కళాతోరణాన్ని పెట్టాలి కదా. చరిత్రను ఎట్లా దుడిపేస్తావు? త్రేతాయుగంలో రాముడు లేడని ఎట్లా దుడిపేస్తావు? రావణుడు లేదని ఎట్లా దుడిపేస్తావు? అసలు నీకు రామాయణం అవన్నీ తెలిస్తే కదా నీ ముఖానికి. అరే నువ్వు పోయి ఒకసారి మైకు గొట్టం పెట్టి రావణాసురుని తల్లిదండ్రుల పేర్లు అడుగు.
రేవంత్ రెడ్డి తెలియదు. రేవంత్ రెడ్డి ఏంది, కిషన్ రెడ్డి కూడా తెలియదు. అంతేనా? ఆయన జై శ్రీరామ్ అంటాడు కదా, పోయి అది రావణాసురుని తల్లిదండ్రులను మైక్ పెట్టి గుట్టం పెట్టి ముంగట చెప్తాడేమో చూస్తా. అంతేనా? అంత దౌర్భాగ్యం అంతా ఏం చేస్తాం. ఈ ప్రజలు ఈ ఇట్లాంటి వాళ్ళని అభ్యర్థులుగా పార్టీలు ఇస్తున్నాయి. తప్పదు మా కర్మ అని ఓట్లు వేస్తారు. అంతే, తప్పదని వేస్తారు వాళ్ళు. అట్లే అన్న సాహిత్యం ఏదైతే రాష్ట్రీయ గీతంగా జయ జయ తెలంగాణ ప్రకటిస్తున్నారో ఆ నేపథ్యంలో కీరవాణి పాడించడం వల్ల మీరు ఎట్లా చూస్తారు అదంతా? ఇప్పుడు ఆంధ్రోలంతా ఏం పాటలు రాసేటోళ్ళు, ఏం పాడుకుంటూ వాళ్ళు అంత అటు అమలాపురం ఇటు పెద్దపురం వాళ్ళు గా సంగీతం మాకు రాదు. మరి తెలంగాణ వాళ్ళకి రాదయా? తెలంగాణకి ఏదొస్తుంది? ఇదే పాలబుగ్గల జీతగాడ, పసులగాసే మొనగాడ, నీకు జీత నెలకు కొంచెడు తాలి ఒడిపి కల్తీగాసం. గా మ్యూజిక్ వస్తుంది మాకు, బతుకులు గవి బతుకు పాటలు వస్తాయి, బతుకు మ్యూజిక్ వస్తుంది. అక్కడ అమలాపురం ఇటు పెద్దాపురం, నేను రంగపట్నంలో శనపట్నంలో అని డాన్స్ పాటలు. మరి మీరు రావని మీరు అంటున్నారు, అందశ్రీ ఏమో అసలు కీరవాణి తలదన్నే మ్యూజిక్ డైరెక్టర్ ముసలు ఆయనకు మతి భ్రమించింది, ఏజ్ అయిపోయింది. ఆయన రాసుకున్న ఆయన ఆ పాటనే ఇప్పుడు దుడిపేస్తుండు. ఆయన రాసుకున్న దాన్నే ఇప్పుడు కాకతీయ కళా ప్రబల శాంతిరేఖ రామప్ప అది దుడిపేసిండు. ఎందుకంటే కళాతోరణాన్ని సియానంలోకి వెళ్ళి దుడిపేస్తే ఆ శాంజాలు దాంట్లో పెట్టనిస్తాడా రేవంత్? మళ్ళా గోలుకొండ నవాబుల గొప్ప వెలిగే చార్మినారు ఇప్పుడు అది కూడా దుడిపేసుకుంటాడు. ఆయన రాసుకున్నది ఆయనే దుడిపేసుకునే పిచ్చిలోకి వెళ్ళిపోయిన అందశ్రీ గురించి ఏం మాట్లాడతాం? క్యాసెట్లు రికార్డ్ చేసుకునేటోళ్ళు ఇలా మాట్లాడడం ఎట్లా? క్యాసెట్లు రికార్డ్ చేసుకునే వాళ్ళు తెలంగాణలో ఉన్న సంగీతం దర్శకులు కావచ్చు, వీళ్ళు కావచ్చు. చక్రి ఎవరు రా బాబు? మా దురదృష్టమే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిండు. చక్రి ఉంటే చూపిస్తుంటే మీ కీరవాణి ఏందో చక్రి ఏందో ముంగట గుసబెట్టి చూపిస్తుంటే చక్రి లేకుండేనా మా తెలంగాణ చక్రి? ఓలెంత మంది సంగీత కళాకారులు ఉన్నారు, సంగీత విద్వాంసులు ఉన్నారు. ఈ ఆంధ్రోలు ఈ దీని మీద కూడా అప్పట్లో డామినేషన్ చేసి తెలంగాణ నుంచి వచ్చే ఏ కళాకారుల్ని కానీ ఎటువంటి నాయకుడు, సినిమా నాయకుడు కానీ సినిమా రంగంలో ఎదగనియలే వాళ్ళు. ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోయారు. వీళ్ళకన్నా గొప్ప గొప్ప తబలయిస్టులు, హార్మోనియిస్టులు, ఆర్కెస్ట్రాకి సంబంధించిన మంచి మంచి కళాకారులు గర్భంలో కలిసిపోయారు. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం ఎంకరేజ్మెంట్ లేదు, అక్కడ చిత్రసీమలు ఉన్న ఆంధ్రోలు పైకి రానియలేదు. అదేవిధంగా ఈరోజు రేపు జరగబోయే ప్రోగ్రామ్కి ఉద్యమకారులు పోతున్నారా? ఇలాంటి ఉద్యమకారులు రేపు ప్రభుత్వం అధికారికంగా పిలుస్తున్నది అందరినీ. ఇది ఎట్లుందంటే దయ్యాలు పాశం వండినవి తినని ఇవ్వమాట మేము పోతామా? అంతేనా? అవి దయ్యాలు అవి పాశం వండితే ఇంకోటి వండితే మాకేంది? అంతేనా? అవు మరి మా పిల్లల ప్రాణాలు 1300 మంది పిల్లల ప్రాణాలు తిన్న సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి నువ్వు కూడా దయ్యమనవు. నీకు సిగ్గులేక నువ్వు కాంగ్రెస్ లో పోయినావో లేకపోతే పదవి ఆకాంక్షకే పోయినావో చంద్రబాబు కుట్రల భాగం అయిపోయినావో. ఇక్కడ కూడా హైదరాబాద్ లో మళ్ళీ నేను అధికారం చెలాయించాలనే కుట్రల నిన్నొక పావును చేసి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కాళ్ళు మొక్కి నేను PCCI అధ్యక్షుడిని చేసి వీడికి పంపిండు. ఈ దౌర్భాగ్యం ఇక్కడ కాంగ్రెస్ లో ఉన్న పెద్ద పెద్ద నాయకులు చాతగాక ఆ రేవంత్ రెడ్డికి అప్పచెప్పారు. ఆ దౌర్భాగ్యం వల్ల నువ్వు ముఖ్యమంత్రి అయినా కానీ లేదా నువ్వు ముఖ్యమంత్రి ఎవడన్నా ఏ ప్రజలన్నా నేను ముఖ్యమంత్రిగా గౌరవిస్తురా, మనసులో ఒప్పుకుంటురా? ఒక్కరు ఒప్పుకుంటలేదు, జీర్ణం అయితే లేదు వాళ్ళకు. 6 గ్యారెంటీలు అమలు చేసాడు కాదు? ఏ 6 గ్యారెంటీలు ఒకటి బస్ ఎక్కుడు దిగుడు అది ఒక్కటి తప్ప ఏది లేదు. దాంట్లో పాపం ఆ బస్సులు తక్కువ చేసిండు, ఎక్కుడు ఎక్కువైంది, ఒత్తుకునుడు, నూక్కునుడు, దొబ్బుకునుడు, ఆ మగవాళ్ళకి సీట్లు దొరుకుతలేవని అదోళ్ళి, వచ్చిన ఆడపిల్లలకు కూడా సరిపోయే సీట్లు దొరుకుతలేవని వాళ్ళు. ఇదంతా పెద్ద లొల్లులు అవుతున్నాయి, ఇళ్ళల్లో భర్తలతో లొల్లులు అవుతున్నాయి. గడికి బస్సులు ఎక్కుతురేందే మీరు 5 నెలల పాలన 6 నెలల పాలన ఏం చేసిండు చెప్పు? కేసీఆర్ ని తిట్టాలి, కేసీఆర్ కాళేశ్వరం అనాలి, కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ అనాలి, కేసీఆర్ తోరణాలు తీసేస్తా అనాలి, కేసీఆర్ పెట్టిన ఇవి ఆయన పెట్టిన పథకాలు తీసేయాలి, పేరు మార్చాలి తప్ప ఆయన చేసింది ఏం లేదు. ఎందుకంటే ఆయన బుర్ర ఉంటేనేమో కొత్తది ఏదన్నా చేస్తాన ఆలోచన ఉంటది. సీఎంకే బుర్ర లేదంటున్నారు, మరి మీరు గుర్తుపెట్టుకోండి. 100% ఒక సీఎంకే బుర్ర లేదంటున్నారు. నేను ఏమన్నా ఒక్క క్వశ్చన్ అడిగిన రావణాసురుని తల్లిదండ్రులు ఇప్పుడు వీడికి ఇప్పుడు తెలుసుకుంటాడు, రాత్రి ఎవరన్నా అడిగి తెలుసుకుంటాడు. అట్లాంటి 100 క్వశ్చన్లు వేస్తా నాకేమన్నా. అన్న కేసీఆర్ సంగీతానికి నాకు సంబంధం కూడా లేదంటుండు మరి రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఏం చేసిండంటే ఇది కీరవాణి ఆంధ్ర అనగానే ఇక దమ్మేసలేక దళితుడు కదా మనోడు అందశ్రీ, దళితుల మీద తెస్తే మనం ఏం చేయలేము. ఇక ఏమనంటే దళితుడు అన్నాడు అని చెప్పొచ్చు అని. ఇది ఏంటంటే సికండి రాజకీయం.
ఇది చాతగాక కొట్లాడలేక పాపం అమాయకుడు అందశ్రీని ఇరికిస్తున్నాడు దీంట్లో. అందశ్రీకి ఏం తెలుసు పాపము, నన్ను నా పాటను రాష్ట్రీయ గీతంగా చేస్తుండ అనేది ఒకటే మురిచిపోతుండు, ఆ కీర్తి ప్రతిష్టలకు పొంగిపోతుండు. కాబట్టి గంతే తప్ప అసలు ఎంత లాస్ అవుతుండో ఆయన తెలుసలేదు. ఎందుకంటే ఆయనే చంపుకుంటున్నాడు. అసలు మరి ఆ రోజు కేసీఆర్ గారు ఈ పాటను ఎందుకు ప్రకటించలేకపోయారు? మరి దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. దానికి కొన్ని సవరణలు చేసిన తర్వాత యాక్సెప్ట్ చేస్తాను ఒక సందర్భంలో మాకు ఇంటర్నల్ ఉన్నప్పుడు అన్నాడు. కానీ ఈయన కంటే ఎప్పుడో పిలిస్తే ఒక ఫైల్ తెచ్చి ఏదో చేయమంటే అది చేయన్నాడని ఈయన పిలిస్తే కూడా వస్తలేడు అన్నట్టుగా. ఈయనకు ఒక ఉదాహరణ చెప్తా. ఓసారి 2007 కీస్ హై స్కూల్ దగ్గర బస్ స్టాప్ లో కూర్చున్నాడు. ఓ సంచి గిడ వేసుకున్నాడు, అందశ్రీ కూర్చొని ఉన్నాడు. నేను సికింద్రాబాద్కి వెళ్ళి నాకు ఒక స్కూటర్ ఉండే బజాజ్ చేత, దాని మీద ఇట్లా వస్తున్నా. ఈ మా అందశ్రీ అన్నలా కనబడుతుడు కొడే కూర్చుండి బస్ స్టాప్ లేదని నేను దబదబా, నాకు ఆయన అంటే చాలా గౌరవం ఇచ్చి, ఎందుకంటే జై జై హే తెలంగాణ కదా. ఇక నేను ఆడ స్టాండ్ వేసి డబ్బులు అన్న నమస్తే అన్న ఏం కావాలన్నాడు. అన్న మీరు ఏం కావాలనగానే ర్యాష్గా అన్నాడు అన్నట్టు. అన్న మీరు అందశ్రీయే కదా అన్న. అవును అన్నాడు. అంటే అన్న ఏం లేదన్న, నా పేరు దాసరి శ్రీనివాస్, ఈ అడ్డగుట్టలు ఉంటా అన్న, మీ పాటలు అంటే ఇష్టమన్నా, నేను తెలంగాణ ఉద్యమకారుణ్ణన్న, అది ఇది అని చెప్పిన. చెప్తే అవునా మంచిది ఇక ఓ అయిపోయింది కదా అంటుండు. అరే ఏమన్నా ఇట్లా అంటుండు. అరే నాకేం అర్థం కాలే, మంచిదని వచ్చేసిన. ఇక ఆయన పిచ్చిలు ఉండా తెలియదు, అప్పటికేమైనా టెన్షన్లు ఉండా తెలియదు, ఆయన క్యారెక్టరే అట్లాంటిదా తెలియదు. మొత్తానికి నాకు జరిగింది, వేరే వాళ్ళకి కాదు. ఓకే అన్న, థ్యాంక్ యూ.